హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాస్తా అండి. ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా మార్నింగ్ టిఫిన్ లాగానైనా పిల్లలకి ఇట్లా లంచ్ బాక్స్ లేట్ ఇచ్చే వాళ్ళైతే ఇలా చేసి పెడితేనైతే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండానైతే ట్రై చేయండి. ఈ ఎగ్ పాస్తానైతే ఒక 10 మినిట్స్లోనే అయిపోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు: పాస్తా, ఎగ్స్, క్యాప్సికమ్, మ్యాగీ మసాలా, పచ్చిమిరపకాయలు, పెప్పర్ పౌడర్, టమాటో, ఆనియన్, అల్లం ఎల్లిగడ్డ, ఆనియన్స్, కొత్తిమీర, సాల్ట్. మనమైతే ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్న తర్వాత అదైతే వేడైనాక మనం పాస్తా ఉడకబెట్టుకోవడానికి అయితే వాటర్ వేసుకుందాము. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, తక్కువ వేసుకుంటే మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది. చూడండి, కొంచెం అంతా అందులో ఉప్పు వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే ఒక దగ్గరికి కాకుండా పొడి పొడి లెక్క వస్తుంది. దీన్ని అయితే బాగా మసాలా పెట్టేసుకుందాం. చూడండి, మసిలింది. మనం పాస్తా వేసుకుందాము. మీకు ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోండి. ఒకసారి కలిపేసుకొని ఇంకా ఉడకబెట్టడానికి పెట్టేయాలి. చూడండి, పాస్తానైతే ఉడుకుతుంది, తొందరగానే ఉడికిపోతుంది. ఇంకొంచెం ఉడకాలి. ఇంత మట్టుకైతే సరిపోతుంది. ఉడికింది, మనకు అర్థమైపోతుంది కదా. స్టవ్ అయితే ఆపేసుకుందాం. మనము చిల్లు గంటలోకి తీసుకోవాలి. అంతా మొత్తం వేసేసుకొని ఇంకా దానిపైన వాటర్ వేసుకొని దీన్ని అయితే పక్కకు పెట్టుకుందాము. చూడండి, పొడి పొడిగా అయింది కదా, పక్కకు పెట్టేసుకుందాము. మళ్ళీ అదే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్న తర్వాత మనమైతే కొంచెం అంతా ఆయిల్ వేసుకుందాం. కడాయి వేడైనాక మనం ఎగ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఎగ్ కోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా, మీకు ఎన్ని కావాలనో అన్ని ఎగ్స్ పగలగొట్టేసుకోవాలి. నేనైతే 2 ఎగ్స్ వేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దానికి క్వాంటిటీకి అయితే 2 సరిపోతాయి అని చెప్పి నేను 2 అయితే వేస్తున్నా. దాని మీద కొంచెం అంతా మనము సాల్ట్ వేసుకుందాము. ఎగ్ తింటుంటే కూడా టేస్ట్ ఉండాలి కదా, అందుకు ఎగ్ అయితే అవుతుంది. కొంచెం అంతా పేపర్ పౌడర్ వేసుకుందాము. సాల్ట్, పేపర్ పౌడర్ వేసుకుంటే అది మనం తింటుంటే కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది, లేకపోతే సప్పగా అనిపిస్తుంది. చూడండి, కొంచెం అక్కడిక్కడ అనేస్తే అయిపోతుంది 1 నిమిషంలో. ఎగ్ తొందరగా అయిపోతుంది కదా. చూడండి, ఇట్లా పొడి పొడి చేసుకుంటే సరిపోతుంది. ఇదైతే ఒక గిన్నెలకు తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. దీన్ని కూడా మనం అదే గిన్నెతో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అయితే వేడైంది. ఆనియన్స్ వేసుకుందాము. ఇందులో ఎర్ర కారం వేయడం ఉండదు. పచ్చిమిరపకాయలు పెప్పర్ పౌడర్తోనే సరిపోతుంది కారము. కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే మనకు కారం అనేది కరెక్ట్ అవుతుంది. 2 వేసుకున్నాక కలిపేద్దాము. ఆనియన్స్ అయిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసుకొని కలిపేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పచ్చి వాసన పోయినాక మనము చూడండి టమాటా వేసుకుందాం. సన్నగా కట్ చేసింది వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా టమాటా మగ్గనిద్దాము. టమాటాని అయితే మంచిగా మగ్గాలి. కొంచెం అంతా ఉప్పు వేసుకుందాం, ఎందుకంటే మనం ముందు వేసుకున్నాం, చూసి వేసుకోవాలి. ఎగ్గులో కూడా వేసుకున్నాం, అందులో కూడా వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. చూడండి, టమాటాని అయితే మగ్గింది కదా, ఇట్లా ఉంటే సరిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. మీరు ఇంకా వెరైటీ ఏమన్నా వేసుకోవాలంటే కూడా వెజిటేబుల్స్, క్యారెట్ అట్లా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్స్ కూడా ఉంటే స్వీట్ కార్న్స్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము.
చూడండి క్యాప్సికమ్ అయితే కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి. ఇప్పుడు మనం మ్యాగీ మసాలా వేసుకుందాము. మ్యాగీ మసాలా కొంచెం ఎక్కువ వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. చూడండి ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం అంతా పెప్పర్ పౌడర్ వేసుకుందాము. అందులో ఎగ్గులో వేసుకున్నాం కదా, మళ్ళీ ఇందులో కొంచెం వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, తింటుంటే మన పెప్పర్ ఫ్లేవర్ వస్తుంటుంది. మనం పక్కకు పెట్టుకున్న పాస్తా ఉంది కదా, అది కూడా వేసుకుందాము. చూడండి పొడి పొడిగానే ఉంది. ఎగ్ కూడా పెట్టుకున్నాం కదా, ఎగ్ కూడా వేసుకుందాము. వేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవడమే అంతా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. లాస్ట్కి కొత్తిమీర వేసుకుందాము. వేసుకొని అంతా మంచిగా కలిపేసుకుందాం ఒకసారి. చూడండి అంత మంచిగా కలిసిపోయింది కదా, మనమైతే స్టవ్ ఆపేసుకుందాము. ఒక గిన్నెలకు తీసేసుకుందాం మనము. చూడండి వేడి వేడి ఎగ్ పాస్తా రెడీ అయిపోయింది. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ మంచి రెసిపీని మాత్రం మిస్ కావద్దు, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా చేయండి. బాక్స్లలోకైతే ఈజీగా పనిచేస్తుంది, ఇంత మిగిలించకుండా మొత్తం తినేసి వస్తారు పిల్లలు. తప్పకుండా ట్రై చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.